ఏది ఇదా ఇదా ఇల్లు అమ్మా సునీల్ దా ఆమని పేరు ఎన్ని సంవత్సరాలు ఏదో వచ్చింది నీకు? ఇప్పుడు నవంబర్లో వచ్చింది సార్. అంటే మొన్న పోయిన నవంబర్లో వచ్చింది. ఈ క్యాన్సర్ మన బ్రెస్ట్ క్యాన్సర్. నువ్వు ఏం చేస్తాను యాక్చువల్గా? మున్సిపల్ రోడ్ వస్తుంది. మున్సిపాలిటీలో లేబర్ స్లీప్ మున్సిపల్ లేబర్. ఇద్దరు ఆడపిల్లల? ఇద్దరా పిల్లలు? నువ్వేం చదువుతున్నావు? నువ్వు 9th, నువ్వు 7th చదువుతున్నావు. ఈ ఇల్లు ఏంది కిరాయిలా? ఇది కిరాయిలో. నీ జాబ్ ఎవరు చేస్తున్నారు? అంటే లేబర్ పని కదా, లేబర్తో చేపిస్తున్నావు. క్యాన్సర్ అది ఎప్పుడు కాగానే ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత చేయించినావు ఇప్పటి వరకు? 7 లక్షల దాకా అయినాయి సార్. ఎంత? 7 లక్షలు. బ్రెస్ట్ దీనికి ప్రైవేట్ అన్ని ప్రైవేట్కి ఎక్కిపోయినా పాకిపోవాలని భయం సార్. 7 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చినావు మరి? అప్పు చేసాను సార్. ఎవరి దగ్గర? ఒకటి మళ్ళీ లోన్ వచ్చింది 2 లక్షలు. లోన్ ఎక్కడ? డాక్టర్ గ్రూప్ లోన్. డాక్రా గ్రూప్ లో 2 లక్షల లోన్ వచ్చింది. ఇక మిగతా మా బంధువులు వచ్చింది. డాక్టర్లు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏందంటారు? ఇప్పుడు 29వ తారీఖు రేడియేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఎంత వస్తుంది మళ్ళీ ఖర్చు? చెప్తాను సార్. ఆ రోజు 3 lakhs దాకా వస్తుందమ్మా అని అన్నాడు. అంటే మేము పేదవాళ్ళం సార్ చూడండి అంటాము. సరే అమ్మా మాట్లాడడం అన్నాడు. ఇప్పటికి 7 లక్షలు వచ్చింది. మొన్న 15వ తారీఖు 8 అయింది. మొత్తం వీక్ అయిపోయాను సార్. ఇవాళ లేచాను. ఇద్దరు స్కూల్ పోతురా? ఇద్దరు మా పాపలో ఫోటో దిగుదామని వెళ్ళి చెప్పారు పాపలు. ఇంకా సార్ ఫోన్ చేస్తే అరుచుకుంటున్నా ఉన్నాడు. నన్ను వీళ్ళిద్దరు కలిసి పిల్లలు దానికి వచ్చినప్పుడు ఈరోజు చెరువు వచ్చింది. ఎప్పుడైనా అక్కడే అయ్యప్పలది సంక్రాంతి రోజు. ఆ రోజు కలిసి ఇచ్చింది కదా. ఇది క్యాన్సర్ సంబంధించిన టెస్టింగ్ లో ఇది వరల్డ్ బ్యాంక్ సహకారంతో నేను ఒక 6 months దామోదర్ సాబ్తో కూడా మాట్లాడిన చెప్పినట్టు. సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే వచ్చింది స్టేట్మెంట్. ఏది స్క్రీనింగ్ సెంటర్లో పెట్టాలి, స్టేట్ అన్ని గ్రామాలు అన్ని ఊర్లు టోటల్ స్టేట్ అంతా అన్ని ఊర్లు పెట్టాలి సార్. ఈ బాధ భరించలేదు. అమ్మో ఇది నరకం. ఇది అసలు ఈ క్యాన్సర్ అనేది రావద్దు ఎవరికి. అంత ఘోరం ట్రీట్మెంట్ ఉంది సార్. నరకం. నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా కానీ వీళ్ళ కోసం బతికిన అంతే. అంత ఘోరం ఉంది ట్రీట్మెంట్. మస్తు బాగా నరకము అసలు. వీళ్ళు నాకు వండి పెడుతూ తెలుసు. అసలు మీరు యాక్టింగ్ అనుకోండి ఏమని అనుకోండి, అసలు ఈ రోగం రావద్దు. మంచి పని చేసిండు సీఎం సార్, మంచి పని చేసిండు. ఈ 6 నెలల ముంగట వస్తే బాగుండేమో, నాకు రాకుండానేమో. అట్లంత బాధ ఉంది. హ్యాపీగా సాగిపోతుంది. ఏదో ఉండదు అట్లా బతుకుతున్నాం. 10,000 సడన్ కూడా వచ్చేసరికి స్టన్ అయిపోయినాం అందరం. థర్డ్ స్టేజ్ ఉంది నాకు. మంచి పని చేసిండు సీఎం. నా బాధ ఎవరికి రాకుండా చేసిండు. బతుకుంటే ఎట్లయినా బతకొచ్చు సార్. ఈ రోగంతో బతకలేదు. ఇంకా మందు పవర్ చూడు, ఇక గోరు నల్లగాని.
కూర్చోలేము, నిలవలేము, ఇవి గుంజుతుంది ఆల్రెడీ. మనిషికి క్యాన్సర్ రోగమే శాపము. అందులో ఆర్థికంగా లేని వాళ్ళకి రావడం డబ్బున్న వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళకు కూడా రావద్దు రోగాలు, కానీ ఇక వచ్చేదాన్ని రాపలేరు, కానీ వాళ్ళంటే కొంత తట్టుకోగలరు. డబ్బు లేని వాళ్ళకి క్యాన్సర్ రావడం అనేది, భర్త లేడు, లేబర్ పని, 2 ఆడపిల్లలు, ఇదంతా. అందుకే నిన్న నేను సీఎం నిన్న రేవంత్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ చూడగానే అనిపించింది బ్యూటిఫుల్. ఊళ్ళోనే పడుతుంటాయి డబ్బులు టెస్టింగ్లో ఒకటి. అదే ఇది నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో 20 years నుంచి అనుకుంటున్నాను. నేను పోయిన 10 నెలల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, కానీ నాకు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్లో ప్రక్రియ చేయండి. ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు అసలు. టోటల్ మనకున్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలవంగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంది. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? 3rd స్టేజ్లో తెలుస్తుంది, అంటే టెస్టింగ్ లేకపోవడంతో. అందుకే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సాబ్ కూడా నిన్న మాట్లాడారు. టెస్టింగ్లు చేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్లోకి వెళ్ళిపోతాం, జాగ్రత్తలోకి వెళ్ళిపోతాం. నేను సడన్గా నాకు గడ్డలేని అనమాట, మామూలు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే లేదమ్మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. అది టెస్ట్ 15 రోజులకు వచ్చింది. మళ్ళీ అప్పుడు టెస్ట్ 15 రోజులకు వచ్చినాక క్యాన్సర్ 3rd స్టేజ్ అనేసరికి ఇమీడియట్గా ఆపరేషన్ అవన్నీ చేసేసుకుని అన్ని కూడా పెట్టి 9 కారణాలు లేవు చెప్పలేము, కానీ ఉన్న అన్ని రోగాలని బాగా డేంజర్, శాపమే. మంచి చదువుకుంటున్నాను, చదువుకున్నా ఏముంది, ఈ టెన్షన్ ఎక్కువ ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు, అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటున్నా. ఏ స్కూల్ మీ ఇద్దరు? ప్రైవేట్ స్కూలా? ఎవరిదా స్కూల్? ఎవరిది చిరు? ఎవరిది? నోటీస్ తీసుకుపోతుంది రేపు వచ్చిన తర్వాత. ఇది అంటే మనకు ప్రాక్టికల్గా ఇది కొంత, అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్, ఒక మంచి డిసిషన్. అంటే దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకపోతే అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా, ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగానే నేను వచ్చింది, అదే కదా. ట్రీట్మెంట్ కూడా చేస్తారు, ట్రీట్మెంట్ కూడా అది టెస్టింగ్ కాగానే ఒకవేళ ఉంటే మటుకైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అట్లా. అదే ఉంది, బాగా ఏం లేదు, డబ్బులు ఉంది, మళ్ళీ మెడిసిన్స్ చాలా అవసరం ఉంటాయి. 5 years ట్రీట్మెంట్ ఉంది. ఎంత? 5 సంవత్సరాలు. 5 years ట్రీట్మెంట్. 1, 2 స్టేజ్ ఉంటేనేమో 1 year. ప్రైవేట్కి వెళ్తాం, హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్. ఎక్కువ వచ్చింది బాడీ అంతా స్ప్రెడ్ కాలేదు ఇంకా అట్లా. ఇక్కడ నుండి తొందరగా అందుకోకపోతే స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. మళ్ళీ పానం తప్పితే చాలు, బతుకుంటున్నారు. నీకు అప్పించిన కూడా గొప్పలే, చాలా దేవుళ్ళు వాళ్ళు. నీకు అప్పించిన కూడా గొప్పలే కదా. నేనేమో అట్లా కాదు, ఒక రోజు కూడా ఇంటి కాండి ఒకటి సార్ నేను
జనరల్గా ఏంటంటే నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు అసలు పర్మిట్ చేయను, నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ. నేను ఈరోజు ఇది ఎందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే, ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాలు, దాని కింద ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక 5-6 మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఒకరు ఉన్నారు పేషెంట్, ఇప్పటికీ 30 lakhs పెట్టినారు ఇంకా ట్రీట్మెంట్. ఇంకొక పేషెంట్ 20 lakhs పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. అచ్చా, వీళ్ళందరూ కూడా డబ్బులు లేనోళ్ళే. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది. అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి, మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళున్నారు చూడు, ఏమి పాపం ఏంది లేబర్ డ్యూటీ చేసుకొని బతికేటారు వచ్చింది, 2 పిల్లలు, భర్త లేడు, చనిపోయాడు, 10,000 జీతం మీద జీవితము. ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం. అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వగానే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను. అంటే న్యాయమైన స్కీమ్ అనమాట. ఇదేదో పొలిటికల్ న్యాయమైన స్కీమ్. మరి సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సభ ఉంటాడు కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే, మంచిదే. ఈరోజు కూడా ఏంటంటే మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. అని మనం చేద్దాం ఆర్థికంగా. మనతో పాటు ఇంకా చాలామంది భూమి మీద దాతలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది, వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన. లేకపోతే జనరల్గా నేను ఎవరికి హెల్ప్ చేసినా మీడియాకి మేము ఇవ్వం. యాక్చువల్గా ఈరోజు మీడియాని స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే, ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు. వీళ్ళకి డబ్బే కావాలి అంతే. తిండి తినడానికి, ఇంజెక్షన్స్కి, దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లలకు కొంత అసెట్ అయితే తల్లి తర్వాత కొంత చెప్పనీకి రాదు కదా, ఇది ఏముంటుంది అట్లా. సన్న బియ్యం 10 తీసుకున్నాం. సాటిస్ఫాక్షన్ ఉండాలి. మస్తు తిన్నాం సార్. నేను మున్సిపాలిటీ ఎప్పుడు వచ్చిన పైసలు కానీ ఎప్పుడు మీడియా దొరకరాలేడు. ఇది ఏంటంటే వేరేలకు ఉదాహరణ కావాలన్నట్టు చేస్తుంది సార్. చెప్పిన ఆమె కూడా చెప్పినాం, మీడియాని పిలుస్తామా, నీది సమస్య కాదు, ఇది పోతుంది. ఇది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ విన్నప్పుడు సీఎం విన్నాడు. అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ పోవడానికి ఆస్కారం అంటే తెలవాలి కదా పథకం. సాయం చేస్తాను, అదే అడిగినాను. విన్నా